చెప్పండి శ్రావంతి గారు. ఇంత పెద్ద కార్యం జరుగుతున్నప్పుడు ఇలాంటి కొన్ని కోట్ల మంది, కొన్ని ఇప్పుడు కావాలంటే ఒక 10లో కాకుండా 100 కోట్ల మంది కూడా వచ్చే అవకాశం ఉంది అని చెప్పి ముందు నుంచే మనకు తెలుసు. ప్రభుత్వం కూడా ఇప్పుడు చెప్తున్నంత అంత మాత్రాన వెళ్ళొచ్చిన వాళ్ళు చెప్పిన దాని ప్రకారం కూడా వాళ్ళ అరేంజ్మెంట్స్ వాళ్ళు చేశారు, చేయలేదు అని చెప్పట్లేదు. ఇలాంటి ఇన్సిడెంట్ ఫస్ట్ కాదు, ఇది దీంతో ఆగిపోయింది అని మనం చెప్పము. కానీ ఇదొక హైందవ సాంప్రదాయాన్ని తీసుకొని మనము మన పుణ్యం కోసం, మన పితృదేవతల పుణ్యం కోసం వెళ్తున్నాము, అక్కడికి వెళ్ళి తర్పణాలు వదులుతున్నాము, అక్కడ వెళ్ళి స్నానం చేసి వస్తే పాపాలు పోతాయి అన్న నమ్మకంతో దేశ విదేశాల నుంచి ఎంతో మంది వస్తున్నప్పుడు ఎంత చేసినా ఇంకొంచెం లోపం ఎప్పుడు ఉంటుంది. స్కోప్ ఫర్ ఇంప్రూవ్మెంట్ అన్నది ఇలాంటి సంఘటనలో లేకుండా ఉండదు. సో దీంట్లో నుంచి ఒక లెసన్ తీసుకొని ఇంకాస్త, ఎందుకంటే ఈ కుంభమేళాలో ఈ రోజు స్టాంపీడ్ ఒకటే కాదు, గత కొంతకాలం ఒక వారం క్రితం, వారంలోగానే ఒక అగ్ని ప్రమాదం కూడా జరిగిన సూచనలు ఉన్నాయి. ఓ సంఘటన జరిగింది, అక్కడ ఉంది, ఇది ఉంది. సో దాంట్లో ఏంటంటే ఇంకొంచెం ప్రజలు వస్తున్నారు, ఇంకా 26 ఫిబ్రవరి వరకు ఇంకా కుంభమేళా ఉంది, ఇంకెన్నో కోట్ల మంది వస్తారు, ఎన్నో అంటే దాంట్లో ప్రతి ఒక్కరికి తెలుసు ఆ కుంభమేళాలో మౌని అమావాస్య అన్న రోజుకి ఉన్న ప్రాధాన్యత మిగతా రోజులకి అంతగా ఉండదు. కానీ ఎంత చేసినా ప్రభుత్వం దగ్గర ఒక వైఫల్యం జరిగింది అన్నదాన్ని మనం అంగీకరిద్దాం. దాన్ని ఎలా ఇంకా నెక్స్ట్ వచ్చే ఈ కుంభమేళా అయిపోయేంత వరకు ఇంకా దాంట్లో ఏ లోపాలని సవరించుకుంటే ఇంకొంచెం బాగా అందరికి ఎక్స్పీరియన్స్ వస్తుంది అని. సరే విఐపి ప్రోటోకాల్ అంటారా, అది ప్రతి ఇక్కడ కాదు తిరుమల తిరుపతి దగ్గర నుంచి తీసుకుంటే మీరు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా ప్రోటోకాల్ అనేది ఉంది, అది జరుగుతానే ఉంటుంది. సామాన్యులు వెళ్ళినప్పుడు వాళ్ళు పడే ఇబ్బందులు విఐపి ప్రోటోకాల్లో వెళ్ళిన వాళ్ళకి చాలా తేడా ఉంటుంది. ఎందుకంటే నేను దాంట్లో వెళ్ళొచ్చిందాన్నే, దీంట్లో వెళ్ళొచ్చిందాన్నే, నాకు తెలుసు ఆ సంగతులు. కానీ ఒకటే కోరేది ఏంటంటే ఏ ప్రభుత్వమైనా కానీ, ఎందుకంటే చిన్న చిన్న విషయాల్లో మన తిరుమలలో కూడా స్టాంపీడ్ జరిగింది, ఈ చిన్న చిన్న విషయాల్లో ఏంటంటే అతి ఉత్సాహం ప్రజల్లో ఉంది. అయ్యో మేమేమైనా కోల్పోతామా, ముహూర్తాలు అయిపోతాయా, మేము అంతలోగా స్నానం చేయకుండా వచ్చేస్తామా అన్న బాధ, అన్న ఆతృత ఏదైతే ఉంటుందో. అండ్ ఇంకోటి ఏంటంటే దీంట్లో యూట్యూబ్లు దీనివి వచ్చి అక్కడ ఎవరైతే అఖాడాలు అఘోరీలు స్నానం చేసిన టైంలోనే మీరు చేస్తే ఇంకొంచెం పుణ్యం ఎక్కువ వస్తుంది అన్న ఇలాంటి ప్రచారాలు జరుగుతున్నాయో ఆబ్వియస్లీ దాంతో అతి ఉత్సాహం కూడా పడుతుంది. ఓకే అండి శ్రావంతి గారు. ఓకే అండి బాలకృష్ణ గారు చెప్పండి. ఇంకా కొద్ది రోజు బాలకృష్ణ గారు ఇంకా కొద్ది రోజులు మిగిలి ఉంది, అంటే దాదాపు 20 రోజుల పైనే ఉంది. ఏ రోజు చేసినా ఒకటే పుణ్యం.